వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. సాధకులు తమ ఇంద్రియములను వాటి భోగ వస్తు విషయాల నుండి నియంత్రించినా కానీ ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది. కానీ భగవత్ ప్రాప్తి నొందిన వారికి ఆ రుచి కూడా అంతమగును. ఉపవాస సమయంలో ఆహారం తీసుకోవటం ఆపినప్పుడు ఇంద్రియ వాంఛలు బలహీనమవుతాయి. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు భోగ విషయ వస్తువులపై ఆసక్తి పోతుంది. ఈ వైరాగ్య స్థితులు తాత్కాలికమైనవి, ఎందుకంటే కోరికల బీజం మనసులోనే ఉంటుంది. ఉపవాసం ముగిసినప్పుడు లేదా అనారోగ్యం పోయినప్పుడు ఆయా కోరికలు తిరిగి వస్తాయి. ఈ కోరికల మూల బీజం ఏమిటి? జీవాత్మ, ఆ పరమాత్మ యొక్క అణు అంశము. అందుకే భగవంతుని దివ్య ఆనందం కోసం పరితపించటం ఆత్మ యొక్క అంతర్లీన స్వభావం. ఆ దివ్య ఆనందం లభించే వరకు జీవాత్మ తృప్తి చెందదు మరియు ఆనందం కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. సాధకులు బలవంతంగా తమ సంకల్ప శక్తిచే ఇంద్రియాలను నియంత్రించవచ్చు, కానీ ఆ నియంత్రణ తాత్కాలికమే, ఎందుకంటే అది అంతర్లీనంగా ఉన్న కోరికల జ్వాలను ఆర్పదు. కానీ జీవాత్మ ఆ భగవంతుని భక్తిలో నిమగ్నమై దివ్య ఆనందాన్ని పొందినప్పుడు తాను అనంతమైన జన్మల నుండి పరితపించిన ఆ ఉన్నతమైన దివ్యానందాన్ని అనుభవిస్తుంది. తైతిరీయ ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది: భగవంతుడు పూర్ణ ఆనందమయుడు. జీవాత్మ ఆ భగవత్ప్రాప్తి నొందినప్పుడు ఆ ఆనందంలో తనివి తీరుతుంది. ఆ తరువాత సహజంగానే నిన్ను స్థాయి ఇంద్రియ భోగములపై వైరాగ్యం పెరుగుతుంది. భగవద్భక్తి ద్వారా వచ్చే వైరాగ్యం దృఢమైనది మరియు అచంచలమైనది. ఈ విధంగా భగవద్గీత కేవలం కోరికలను అణిచివేయమని చెప్పలేదు. నిజానికి ఆ కోరికలను భగవంతుని వైపు పునీతనం చేసే ఆనందమైన మార్గాన్ని ఉపదేశించింది. రామకృష్ణ పరమహంస మహాత్ముడు ఈ సూత్రాన్ని చాలా చక్కగా చెప్పాడు. భక్తి అంటే సర్వోత్కృష్టమైన దానిపై ప్రేమ. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.